నమస్తే. ప్రస్తుతం తెలంగాణ అలాగే ఆంధ్రానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడాను ఎన్నికల ఫేర్ మొదలైంది. సో దానికి సంబంధించి ఈసారి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరు దేశాన్ని కొంత సమూలంగా పరిపాలించగలుగుతారు అని మనం ఒకసారి ప్రజలతో మాట్లాడదాం. అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో మరొక 2 నెలల్లో ఉన్నాయి. ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ. ఎందుకని రాహుల్ గాంధీ సరిగా మాట్లాడలేదు, ఆయనకి మాట్లాడడం రాదు, పరిపాలించడం వచ్చిదా అంటున్నారు కదా. అవల్ల అన్ని ప్రజలు కానీ నాయకులు వేరే అందరు అనుకోవడం తప్ప ఎవరికైనా వస్తాయి మాట్లాడనికే, ఎవరైనా పరిపాలన చేయగలుగుతారు. ఎందుకు ఆయననే మీరు అనుకుంటున్నారని మీరు అడగవచ్చున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు మోడీ గారు పరిపాలన చేసిండు. మోడీ గారి పరిపాలన కూడా బాగానే ఉంది. కానీ ఈ బీద వాళ్లకు ఏది గవర్నమెంట్ నుంచి అందడం లేదు. ఈరోజు వాళ్ళు 2 రాష్ట్రాల ఎన్నికలు జరిపి గెలుచుకున్న తర్వాత ఫ్రీ బస్ అని, కరెంటు అని, తర్వాత సిలిండర్ అని కొన్ని పథకాలు పెట్టి బీద ప్రజలకు అందుబాటులో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరినీ కూడాను కొంత ఆర్థికంగా బలోపేతం చేసే కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి కదా బీజేపీ గవర్నమెంట్లో అంటున్నారు మోదీ గారు. బార్ అనేది కరెక్టే కావచ్చు మోదీ గారు, కానీ ఎక్కడ ఉన్నాయి? ఎవరు చూపిస్తారా వీటిని? బీజేపీ నాయకులు చూపిస్తారా? ఎవరు చూపుతలేరు కదా. చెప్పడం ఈజీ, దాన్ని ఆచరణ పెట్టి చూపించడం కష్టం. అంటే ఎవరు ఫైనల్లీ ఇప్పుడు కొంతమంది రాహుల్ గాంధీ అంటున్నారు, వాళ్ళ సిస్టర్ ప్రియాంక గాంధీ కూడా అంటున్నారు. ఎవరైతే బెటర్ అంటే నేను రాహుల్ గాంధీ అన్నా. మళ్ళీ ఆమె వేరే పేరేం చెప్పలే. నేను మీ దగ్గర మీరు అడిగిన దానికి అదే చెప్పిన. రాహుల్ గాంధీ. రైట్, మరి కొంతమందితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? అంతా హ్యాపీ. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడున్న ఈ 10 ఏళ్ల మోదీ గారి పరిపాలన ఎట్లా అనిపించింది? ధర్మం న్యాయానికే మేము దానికే ఎవరుంటే ప్రధానమంత్రికి బాగుంటుంది అనుకున్నారు? ఇప్పుడు ఈ జీవితం మొత్తం భారతదేశం ఉన్నంత వరకు ఎవరు ఉండాలి? మోడీయే ఉండాలి. ఎందుకని అంత? అరే ఎందుకని అంటే అంత మంచి చేస్తారు కదా. నీకు క్రైమ్ అనేది వెళ్ళి లేదు కదా. మరి ఇప్పుడు దొంగలకు లుచ్చోళ్ళకు వేరే పార్టీలు కావాలి, మంచోళ్ళకు ధర్మానికి న్యాయంకి ఏం కావాలి? 500 సంవత్సరాల తర్వాత ఒక రాముని రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో నిజమైన ధర్మంకి అయితే మనం విలువ ఇవ్వాలి కదా. అంటే ఇది కేవలం రామ మందిరం గురించే అంటారా? అరే ప్రజలు ఆడ నుంచే స్టార్ట్ అయింది కదా, లేకపోతే కొన్ని 100 మంది చచ్చిపోయారు అప్పుడు. మరి అన్నిటికీ మార్పు ఇప్పుడు మీకు కూడా యువకు అందరికీ మంచి కావాలంటే మోడీ నాట్ క్రైమ్ రాదు కదా. అప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినందుకే క్రైమ్ అయింది. మళ్ళీ క్రైమ్ అనేది 400 సీట్లు మోదీకి వ్యతిరేకంగా, బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇండియా కూటమి 400 మంది ఎంపీ క్యాండిడేట్లు నిలబెడుతుంది. 500 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధర్మం అనేది అక్కడనే ఉంది అనేది మాకు తెలుసు. మోదీనే గెలుస్తారంట 100కు 1000%. మోదీ తర్వాత ఆయనలాగా ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరున్నారు? యోగి. అంతే. యోగి తర్వాత ఇంకొక బాబా ఉన్నాడు, ఇంకొక బాబా కూడా ఉన్నాడు. ఇక మొత్తం ఛానల్ వచ్చేసింది అంతా. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. న్యాయం ధర్మానికి అయితే విలువ అనేది భారతదేశానికి వచ్చింది. రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు. ఇక పిఎం అయితే మంచిగా చేస్తాడని మాకు మంచి. కొంతమంది మోడీ సార్ 400 సీట్లు గెలుస్తారు, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు కదా. సీట్లు వచ్చే వరకు చెప్పలేము కదా. సీట్లు వచ్చే వరకు ఛాన్స్ ఉంది, కంపల్సరీ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ రావాలి కేంద్రంలో కూడా. కేంద్రం ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది మీకు ఈ 3 నెలలు? బాగుంది. అంటే రేవంత్ రెడ్డిని చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా పనిచేశాడు అలా చేస్తాడు అనుకుంటున్నారు కదా. నిజంగా అది ఆ భర్తీ చేస్తాడు? రాజశేఖర రెడ్డి చేసినంత ఎవరు చేయలేరు. ఆయన మంచి పనే చేసిండు. ఇప్పుడు మన రేవంత్ అన్న కూడా చేస్తుంది కదా. ఇక పిఎం మన రాహుల్ గాంధీ అయితే మంచిదని అనుకుంటున్నాను. వన్ సైడ్ వార్ నడుస్తుంది. అంటే హిందూజంని ఎక్కువ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్న మైనారిటీస్కి చిన్న చూపుల్లాగా చూస్తున్నారు. ఇప్పుడు అంటే మైనారిటీ అంటే ఉన్న వ్యక్తిగా ముస్లిమ్స్ కాకుండా వేరే సమాజం ఉన్నా కానీ మన కాన్స్టిట్యూషన్ బేసిస్గా ఇప్పుడు ఏం నడవట్లేదు. కాన్స్టిట్యూషన్ బేసిస్గా నడితే మన మోదీ ప్రకారం నడుస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు, చేయట్లేదు. కానీ అందరికీ తీసుకొని వెళ్ళాలని, మా ఈక్వాలిటీగా తీసుకెళ్ళాలని మేము బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కానీ అందరికీ సమానంగా చూడాలని మేము కోరుతున్నాం. మాకు వాళ్ళు చేస్తున్నారు పర్వాలేదు, అంటే మన ఇండియా గురించే చేస్తున్నారు, తప్పైతే చేయట్లేదు, మంచి చేస్తున్నారు. కానీ ఈక్వాలిటీ చూడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ రాని, ఈ బీజేపీ రాని, ఎవరన్నా రాని, కానీ ఈక్వాలిటీ అందరికీ సమానం హక్కు రావాలని మేము కోరుతున్నాం. ఏమనుకుంటారు? రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలనుకుంటారా, మోదీ అవ్వాలనుకుంటారా?
ఇప్పుడైతే నెక్స్ట్ రాహుల్ గాంధీ పక్కా. ఎందుకని రాహుల్ గాంధీ అనుకుంటారు? అంటే ఇప్పుడు చాలా మంచిగా చేస్తుండు రాహుల్ గాంధీ. కానీ మోదీ వచ్చిన తర్వాత అన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి, దేశాన్ని బాగా చేశారని చెప్తున్నారు కదా. మోదీ అయితే సగం అమ్మేసిండు భారత్కి, ఇంకా కొంచెం ఉంది అమ్మేది, అది కూడా అమ్మేస్తాడు వస్తే మళ్ళా వస్తే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం జరగలేదా డెవలప్మెంట్? ఏం లేదు, వాళ్ళకి వేసుకుంటారు. మాకు మోడీ ప్రభుత్వంలో హిందూ ముసల్మాన్ రెండే నడుస్తాయి అన్న. ఈ మిగతా మూడోది ఉండదు. మోడీ రావద్దు, రాడు, రానియము. ఓన్లీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. నెక్స్ట్ ఫుల్ మెజార్టీతో జెండా ఎగురుతుంది ఢిల్లీలో 100%. మోడీ వచ్చే అవకాశాలు లేవు. ఇక మోడీ కళలు చూసుకోవాలి. ఆడ కూర్చొని ఇప్పుడు సగం అమ్మేసిండు కదా, మళ్ళీ వస్తే ఆ సగం వెళ్ళిపోతుంది. కానీ 400 సీట్లు వస్తాయి ఈసారి, ఎప్పుడు రాని విధంగా ఎవరికి బీజేపీ 400 సీట్లు వస్తాయి అన్నారు కదా, ఒక 0 తీసేసి 40 వస్తాయి. రెండో 0 రాదిగా. 40 సీట్లు వానికి వస్తాయి, 400 సీట్లు మా రాహుల్ గాంధీకి వస్తాయి 100%. బీజేపీ వస్తే ఖాళీ కొట్టాల తప్ప వేరేది ఏమైతే లేదన్న. మీరే చూస్తున్నారు కదా, మీరు కూడా ఏమైందని ఏం డెవలప్ కాలేదు. కంపల్సరీ రాహుల్ గాంధీ 100 రూపాయలు అయింది, ఇప్పుడు 110 రూపాయలు ఉంది పెట్రోల్. ఎట్లా చేసుకోవాలి? గాలి కొట్టు, ఆ సైకిల్లో గాలి కొట్టే 5 రూపాయలు కావాలి. అప్పుడు రూపాయికి ఉండే, ఇప్పుడు 5 రూపాయలు పెట్టాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, కోల్పోతుంది, మళ్ళీ బీజేపీ వాళ్ళే వస్తారని చెప్తారు. ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది ఈసారి. 6 నెలల టీఆర్ఎస్ వస్తుంది. 6 నెలలు బయటకు వస్తే పని చేసిండు, ఈయన చేస్తాడు కదా. బస్సు ఫ్రీ పెట్టిండు, కొట్టుకున్నారు, ఆడోళ్ళు కొట్టుకున్నారు. అది రైట్, అది ఖచ్చితంగా పబ్లిక్ అనుకుంటున్న మాట. అది ఏదేమైనా సరే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని చాలా మంది పబ్లిక్ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగతో వసంత్, KTV తెలుగు, హైదరాబాద్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.